సప్తమాతృకలు ఎవరు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. ఈ సప్తమాతృకలు అనేవారు 7 అమ్మలన్నమాట. వారు ఎవరంటే, అమ్మవారు యుద్ధం చేసినప్పుడు ఉద్భవించిన 7 తల్లులే ఈ సప్తమాతృకలు. వీరు అమ్మవారు యుద్ధరంగంలోని యుద్ధం చేస్తున్నప్పుడు ఉద్భవించారు. మొదటిగా బ్రహ్మదేవునిలాగా కనిపించే బ్రాహ్మి తల్లి. ఆ తల్లి అచ్చం బ్రహ్మదేవునిలాగే కనిపిస్తూ ఉంటారు. సరస్వతి స్వరూపం ఆ అమ్మ. ఈ బ్రాహ్మీదేవికి మనం చక్కగా నమస్కరిస్తే మనకి కావ్యజ్ఞానం అనేది లభిస్తుంది. రెండవ తల్లి శివునిలాగా కనిపించే మాహేశ్వరి, అంటే శివస్వరూపిణి పార్వతీమాత. ఈ శివస్వరూపిణి అయిన ఈ పార్వతీమాత అనుగ్రహం వల్ల శరీరానికి మంచి మనోబలం అనేది, అలాగే ధైర్యం అనేది లభిస్తుంది ఈ తల్లిని ఆరాధించడం వల్ల. తర్వాత తల్లి ఏంటంటే వైష్ణవీదేవి. ఈ అమ్మ అచ్చం విష్ణువులాగే కనిపిస్తుందన్నమాట. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఈ తల్లిని కొలడం వల్ల మనకి సంపదలు అనేవి వస్తాయి, అలాగే ఐశ్వర్యం అనేది మనకి లభిస్తుంది ఈ వైష్ణవి మాతని మనం పూజించడం వల్ల. తర్వాత తల్లి ఎవరంటే కుమారస్వామిలాగా కనిపించే కౌమారి. ఈ అమ్మని మనం కొలిస్తే శత్రు బాధలన్నీ తొలగి, జాతకంలో ఏమన్నా కుజదోషాలు ఇవన్నీ ఉంటే మనకి తొలగిపోతాయి. ఈవిడ అచ్చం కుమారస్వామిలాగే కనిపిస్తారు. ఈ తల్లి కౌమారి. ఈవిడ్ని ఆరాధించడం వల్ల శత్రుబాధలు తొలగుతాయి. తర్వాత అమ్మ వరాహమూర్తిలాగా కనిపించే వారాహీదేవి. ఈ వారాహీదేవిని ఆరాధిస్తే భూమి అనేది మనకి లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మను కొలుస్తారు. ఈ వారాహి తల్లిని కొలవడం వల్ల భూ తగాదాలన్నీ తొలగిపోయి మనకి మంచి భూమి లభిస్తుందని ఈ తల్లిని ఆరాధిస్తారు. తరువాత అమ్మ మహేంద్రుల్లాగా కనిపించే మాహేంద్రి. ఈ తల్లి అచ్చం మహేంద్రుల్లాగే కనిపిస్తూ ఉంటారు. ఈవిడి చేతిలో వజ్రాయుధం పట్టుకొని ఐరావతం మీద కూర్చొని ఉంటారు. ఈ మాహేంద్రి తల్లిని ఆరాధించడం వల్ల మన శరీరంలో ఎముకలు అనేవి పటుత్వంగా ఉంటాయి ఈవిడ్ని ఆరాధించడం వల్ల. తరువాతి అమ్మ చాముండాదేవి. ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనకి శత్రుబాధలన్నీ తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. మనకెవరన్నా శత్రుపీడలు ఇవన్నీ ఉన్నాయంటే ఈ చాముండాదేవిని ఆరాధించడం వల్ల వాళ్ళ బాధలన్నీ మనకి తొలగుతాయి. వీరినే సప్తమాతృకలు అంటారు. అమ్మవారు యుద్ధరంగంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఉద్భవించిన ఉపదేవతలే ఈ సప్తమాతృకలు. వీరు కూడా తల్లులే కాబట్టి వీళ్ళని భక్తితో ఆరాధిస్తే ఆ తల్లులు కరుణిస్తారు. ఎక్కువగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సప్తమాతృకలు అనేవారు చాలా దేవాలయాల్లో మనకి కనిపిస్తారు. ఈ సప్తమాతృకలు అంటే ఎవరు అనేది మీకు తెలిసింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అనేది మీకు చెప్పడానికి ప్రయత్నించాను. మీకు ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరొక చక్కని వీడియోతో కలుస్తానండి. ఉంటానండి.